గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు టాప్ ఐటంగా శుభప్రదం జయప్రదం అంటూ వార్తను హైలైట్ చేస్తూ కాలిఫోర్నియా సమీప సముద్ర తీరంలో మన ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అడుగుపెట్టారు. చిరునవ్వుతో బయటకు వచ్చేశారు. సురక్షితంగా భూమిపై కాలు మోపిన మిగతా ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చినటువంటి రెండో భారతీయుడిగా శుభాంశు రికార్డ్. ఈ వార్తనే శుభప్రదం జయప్రదం అంటూ వార్తనిచ్చారు. క్షేమంగా భూమికి తిరిగొచ్చిన శుభాంశు. సాఫీగా సాగర జలాల్లో దిగిన డ్రాగన్ వ్యోమ నౌక. యాక్సియం 4 రోదసి యాత్ర దిగ్విజయం. నెక్స్ట్ వచ్చేసి ప్రధాన వార్తగా బనకచెర్లను పక్కన పెట్టండి అంటూ పర్యావరణ మదింపు కమిటీ, కేంద్ర జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఇలా అన్ని సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదని, పక్కన పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతులిచ్చే రాజ్యాంగ సంస్థలను పట్టించుకోకుండా సమావేశంలో పెడతామంటే కేంద్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన రెగ్యులేటరీ యంత్రాంగాన్ని తక్కువ చేసి చూడడమే అని పేర్కొంది. ఇక బనకచెర్లను పక్కన పెట్టండి అన్నటువంటి లైన్తో ప్రధాన వార్తను ప్రచురించారు. ఆ ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో చేర్చడానికి వీల్లేదు. అభ్యంతరాలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు దీనిపై ఏ రకంగానూ చర్చించొద్దు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ లేఖ. ఇక అవినీతి నిరోధక శాఖకు చిక్కిన అవినీటి తిమింగలం విశ్రాంత ఈఎన్సీ మురళీధర్రావు అరెస్టుకు సంబంధించి ఈ వార్త. బంజారాహిల్స్లో ఆయన ఇల్లు, మరో 11 ప్రాంతాల్లో సోదాలు చేసింది అవినీతి నిరోధక శాఖ. 100 కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించారు. ఒక్క మోకిలాలోనే 65 కోట్ల విలువైన స్థలం ఉందట. హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్లు, శివార్లలో వ్యవసాయ భూములు. ఇక ప్రాథమికంగా గుర్తించినటువంటి ఆస్తుల వివరాలను ఇక్కడ పొందుపరుస్తూ వార్తను హైలైట్ చేశారు. ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసిన ఉద్యోగ విరమణ పొందిన మురళీధర్రావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిన్న ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఇక గవర్నర్ ఆమోదానికి 42% రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ముసాయిదా. సో చూడాలి మరి గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ అధికారులతో గవర్నర్ చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా విద్యా ఉద్యోగ అవకాశాలు, 42% రిజర్వేషన్కు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆర్డినెన్స్తోనైనా ముందుకెళ్దామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను ఆల్రెడీ రాజ్భవన్కు పంపారు. ఇవాళ అధికారులతో గవర్నర్ చర్చిస్తారు. మొత్తానికి గవర్నర్ తీసుకోబోయేటువంటి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొని ఉంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ విశ్రాంత ఈఎన్సీ మురళీధర్రావు ఆస్తులు చూస్తే అవాక్య అంటూ నిన్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సంబంధించినటువంటి పలు చోట్ల సోదాలు నిర్వహించారు. అక్రమాస్తులు ఉన్నట్టు కూడా గుర్తించారు. సో ఆ వార్తనే ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. మార్కెట్ విలువ సుమారు 500 కోట్లపైనే ఉంటుందట గుర్తించిన ఆస్తుల విలువ. ఇక రిజర్వాయర్ ఇచ్చంపల్లిలోనే గోదావరి కావేరి అనుసంధానం కోసం నిర్మించాలి. అక్కడి నుంచే 200 టీఎంసీలు తరలింపు. ఇచ్చంపల్లికి రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ అంగీకారం. అయితే గోదావరి బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టుకు సమాంతరంగా ఇచ్చంపల్లిలో రిజర్వాయర్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇచ్చంపల్లి రిజర్వాయర్ నుంచే గోదావరి కావేరి అనుసంధానం చేపట్టాలి. ఈ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి 200 టీఎంసీల నీటిని తరలించడానికి వీలుగా అవసరమైన ఆర్థిక సహాయం ఏఐబీపీ పీఎం కేఎస్వై నుంచి చేయాలని కేంద్రాన్ని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో మనకు బ్యానర్ ఐటంగా నిన్న ఇందిరా పార్క్ దగ్గర బీసీపీఎఫ్ మహాధర్నా నిర్వహించింది. సో అది సక్సెస్ అయింది అని చెబుతూ ఈ వార్తనిచ్చారు. అయితే బీసీ కోటా రాకుంటే కొట్లాటే అని ఏదైతే హెచ్చరించారో అదే వార్తను ఇక్కడ ప్రధాన వార్తగా తీసుకొని బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఒకసారి నిన్న మాట్లాడిన విషయాలు, బీసీ నేతలు అంటే ఈ మహాధర్నాకు ప్రజా సంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున హాజరై చేసినటువంటి వ్యాఖ్యలను, ఇచ్చిన ప్రసంగాన్ని హైలైట్ చేస్తూ ఒక విధంగా బీసీలను దగా చేసింది కాంగ్రెస్సే అని చెప్పేసి బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నేతలు మాట్లాడినటువంటి క్రమాన్ని ఇక్కడ చూసాము.
దేశంలో బీసీలకు ద్రోహం చేసిందే హస్తం పార్టీ, 42% కోటాకు చట్టబద్ధత కల్పించాల్సిందే, లేదంటే కాంగ్రెస్ సర్కార్కు బీసీలే బుద్ధి చెబుతారు, అబద్దాలతో మభ్యపెడితే తిరుగుబాటు తప్పదు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ ఆగ్రహం, ఇందిరాపాక్ వద్ద బీసీపీఎఫ్ మహాధర్ణ సక్సెస్, రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన బీసీలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక దేవా నీళ్లు రావా అంటూ మరో వార్తను ప్రముఖంగా చూడొచ్చు. నమస్తే తెలంగాణలో 2 ఏళ్ల క్రితం వరకు పచ్చటి పొలాలతో కళకళలాడిన జనగామ ప్రాంతం ఇప్పుడు కరువు కోరల్లో చిక్కుకుంది. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో వానాకాలం సాగు ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా సగం విస్తీర్ణంలో కూడా పంటలు వేయలేదు. దీనికి తోడు దేవాదుల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, చెక్ డ్యాముల్లోకి సకాలంలో గోదావరి జలాలు విడుదల చేయకపోవడంతో ఈ ప్రాంతంలో సాగునీటి ఎద్దడి తీవ్రమైంది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ దేవా నీళ్లు రావా అంటూ దేవాదుల నీటి పంపింగ్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది అంటూ ఈ కథనాన్ని హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఏపీ వార్తా విశేషాల్లో ముందుగా ఈనాడు చూస్తే శుభప్రదం జయప్రదం అంటూ వార్తను హైలైట్ చేస్తూ డ్రాగన్ క్యాప్సూల్ నిన్న కాలిఫోర్నియా సమీప సముద్ర తీరంలో సేఫ్గా ల్యాండ్ అయిన విషయాన్ని హైలైట్ చేస్తూ మన ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా సేఫ్గా ల్యాండ్ అయిన విషయాన్ని ఇక్కడ ప్రశంసిస్తూ శుభప్రదం జయప్రదం అన్నటువంటి లైన్తో ఇచ్చారు. ఇక కరవు సీమను ఆదుకోవడానికే బనకచెర్ల అంటూ ప్రధాన వార్తను ఈనాడులో మీరు చూడొచ్చు. గోదావరిలో 90 నుంచి 120 రోజులు మిగులు జలాలు, చివరి రాష్ట్రంగా ఏపీకి వాటిని వాడుకునే హక్కు, హోంమంత్రి అమిత్ షాకు వివరించిన సీఎం చంద్రబాబు, ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుపై నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్తో చర్చ, విశాఖ విజయవాడలో మెట్రో రైల్పై ఢిల్లీ మెట్రో ఎండీతో భేటీ. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సంబంధించి అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అదేవిధంగా ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి నీతి ఆయోగ్ సభ్యుడితో చర్చించిన విషయాలు, మరోవైపు విశాఖ విజయవాడకు సంబంధించి మెట్రో రైలుపై మెట్రో ఎండీతో భేటీ అయినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఇదే బ్యానర్ ఐటంగా ఇచ్చారు. మనకు వస్తోంది మైక్రోసాఫ్ట్ అంటూ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనా కేంద్రం, ఐబీఎంకు భిన్నమైన సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు, 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక భవనం. మనకు వస్తోంది మైక్రోసాఫ్ట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ ప్రధాన వార్తగా మిగులు జలాలపై హక్కు మాకే అంటూ అమిత్ షాకు చంద్రబాబు స్పష్టం చేశారు అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. అన్ని రాష్ట్రాల అవసరాలు తీరాక కూడా గోదావరిలో 90 నుంచి 120 రోజులు మిగులు జలాలుంటున్నాయి. దానిని కరువు ప్రాంతాలకు ఇవ్వడానికి పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమవుతుంది. 200 టీఎంసీల వరద జలాల తరలింపుకు రూపకల్పన, ధ్వంసమైన ఎకానమీని కేంద్ర సహకారంతో గాడిన పెడుతున్నాం, ఇప్పటికీ ఆర్థిక వనరుల కొరత ఉంది, మరింత సాయం చెయ్యండి అని సీఎం చంద్రబాబు నాయుడు వివరించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవిపై ప్రధానికి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఉద్యోగాల కల్పనలో విశాఖ టాప్ అంటూ పైన ప్రధాన వార్తల్లో ఇది ఒకటిగా చూడొచ్చు. ఫార్మా ఐటీ రంగాల్లో నియామకాల జోరు, స్థానిక ప్రతిభకు తోడ్పాటును అందిస్తున్న కంపెనీలు, ప్రధాన నగరాలకు దీటుగా టైర్ 2, టైర్ 3 సిటీలు, పెద్ద డేటా కంపెనీలను ఆకర్షిస్తున్న వైజాగ్, బెజవాడకు పెరిగిన భక్తులు, పర్యాటకుల సంఖ్య, టాప్ 10 నగరాలతో లింక్డ్ఇన్ జాబితా రిలీజ్. మరోవైపు సురక్షితంగా భూమికి శుక్లా, యాక్సిమ్ 4 మిషన్ విజయవంతమైన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తను హైలైట్ చేశారు. ఇది కూడా పైన టాప్లోనే చూడండి. మిథున్ రెడ్డిని కస్టడీలో విచారించాలి, మద్యం స్కామ్ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీకి హైకోర్టు షాక్, ఆయనపై మోపిన తీవ్ర అభియోగాలను విస్మరించలేం, నేరపూరిత కుట్రలో ఆయన పాత్ర ఉందని ప్రాథమికంగా స్పష్టమవుతోంది, తమ సంస్థలకు అందిన సొమ్ము మద్యం స్కామ్ది కాదు అనేందుకు ఆధారాలు చూపలేదు, ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఆటంకం, నేర తీవ్రత 3500 కోట్ల స్కామ్ దృష్ట్యా బెయిల్కు మిథున్ రెడ్డి అనర్హుడు అన్న న్యాయమూర్తి. నెక్స్ట్ సాక్షి. బనకచెర్ల అసాధ్యం, కేంద్ర జలశక్తి శాఖకు తేల్చి చెప్పిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ. పోలవరంలో 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేస్తేనే బనకచెర్లకు గోదావరి
కానీ 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం పూర్తికి కేంద్ర కేబినెట్ ఆమోదం. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుకే నీళ్లందించలేం. ఇక పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టుకు నీళ్లందించడం అసాధ్యం. ఇదే అంశాన్ని ఈ ఏడాది జనవరి 24న ఎత్తి చూపింది సాక్షి అంటూ ప్రధాన వార్తగా బ్యానర్ ఐటంగా ఈ కథనాన్ని ప్రచురించింది. శుభ ఆగమనం, శుభాంశు శుక్ల భూమిపై కాలుపెట్టినటువంటి విషయాన్ని, యాక్సియం 4 మిషన్ సక్సెస్ అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ శుభ ఆగమనం అంటూ వార్తను హైలైట్ చేసింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.